ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడినైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. కీర్తనల గ్రంథము 145వ కీర్తన 9వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, మన దేవుడు అందరికీ ఉపకారి, కొందరికి కాదు, ఆయన అందరికీ ఉపకారి. బైబిల్ గ్రంథం తెలియజేస్తున్నది, ఏ భేదమును లేదు, అందరూ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. దేవుడిచ్చేటువంటి ఆ ఉపకారమును అందరూ పొందలేకపోతున్నారు. కారణము, మనుషుల పాపముల వలన ఆ ఉపకారమును దేవుడు చేసేటువంటి ఆ ఉపచారమును కానీ ఉపకార్యమును కానీ వాళ్ళు పొందుకొనలేకపోతున్నారు. కల్వరి శిలువలో ప్రభునటువంటి యేసుక్రీస్తు మన కొరకు గొప్ప ఉపకారమును చేశాడు, రక్తాన్ని చిందించాడు. ఈ లోకంలో ఎవరూ చేయనటువంటి ఉపకారమును ఆయన మనకు చేశాడు. అందుకనే దావీదంటాడు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2వ చరణంలో తెలియజేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభునటువంటి యేసుక్రీస్తు మన కొరకు కల్వరి శిలువలో చేసిన త్యాగమే నిజమైనటువంటి ఉపకారముగా ఉన్నది. మనకంటే మన స్నేహితులు మన కొరకు ఉపకారమును చేయలేరు, కానీ దేవుడు మనకు నిజమైన స్నేహితునిగా, మంచి సమరీని వలె మన కొరకు కల్వరి రక్తాన్ని చిందించి మన కొరకు ఆయన ఉపకారము చేసి మన పాపము నుండి మనల్ని విడిపించి పరిశుద్ధులుగా చేశాడు. అందుకనే రూతు గ్రంథములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, ఆయన బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయుట మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక. రూతు గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇతడు బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికి ఉపకారము చేయు ఇతడు అనగా బోయాజు యేసుక్రీస్తుకు సాదృశ్యం. ప్రభునటువంటి యేసుక్రీస్తు బ్రతికి ఉన్న వారికి ఉపకారం చేస్తాడు, చచ్చిన వారికి ఉపకారం చేస్తారు. బ్రతికి ఉన్నవారు క్రీస్తును వెంబడించిన వారు, చచ్చిన వారు లోకమనే పాపంలో ఉన్నటువంటి వారు. ఆరికి వీరికి అందరికీ ఆయన ఉపకారము చేసేవాడిగా ఉన్నాడు. ఉపకారములు చేయుట ఆయన బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని అందరికీ ఉపకారము చేసేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే ప్రార్థించండి. మీ జీవితంలో ఆయన ఉపకారం చేయడానికి ఇష్టముగా ఉన్నాడు, ఆయన ఉపకారం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థించండి. మీ వ్యాధి నుంచి విడిపించడానికి, మీ బలహీనత నుంచి విడిపించడానికి, మీ ఆర్థిక పరిస్థితి నుంచి విడిపించి మీకు ఉపకారం చేయడానికి, లేక మీ పాపములు అపరాధముల చేత మీరు చచ్చి ఉంటే వాటి నుంచి విడిపించి మిమ్మల్ని బ్రతికిరిస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించడానికి ఆయన ఉపకారము చేసేవాడిగా ఉన్నాడు. ఆయన నిజమైన ఉపకారము చేయువాడు. నేడే ఆయన సన్నిధిలో ప్రార్థించండి. తప్పక దేవుడు మీ జీవితంలో మంచి ఉపకారం చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడు అయిన ప్రభువా, బ్రతికి ఉన్న వారికి చచ్చిన వారికి ఉపకారము చేయు నీవు గొప్ప దేవుడవు. దేవా, నీ ప్రజల ఎడల గొప్ప ఉపకారమును మీరు చేసి సహాయం చేయండి. నీ కృపతో నడిపించండి. నీ బిడ్డలు ఎటువంటి ఆపదలో, ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి ఇరుకుల మధ్య నీ బిడ్డలు సంచరిస్తున్నారు, వారికి మంచి ఉపకారము చేసి మంచి సమరైన వలె వారిని ఆదరించి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.